బడ్జెట్ తోటి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశాడంటూ అంబటి రాంబాబు వేస్తున్న సెటైర్లను అసలు ఎలా చూడాలంటారు? ఆంబోతు రంకెలేయటం తప్ప ఆర్థిక వ్యవస్థలో ఏమున్నాయి అనేది అతనికి ఏం తెలియదు. ఒక శాఖగా మంత్రి చేశాడు, అంగుళానికి అరంగుళానికి తేడా తెలియదు, గజానికి అరగజానికి తేడా తెలియదు. ఒక ఎద్దు చేలో పడితే ఏ విధంగా మాట్లాడతాడో ఒక ఇంగిత జ్ఞానం లేకుండా ఆంబోతు రంకిలేసినట్టు కూటమి ప్రభుత్వం చేతగాట్లేదు, ఈ ఆర్థిక వ్యవస్థను కరెక్ట్గా పెట్టట్లేదు, ఆర్థిక సంస్కరణలు కరెక్ట్ లేవు, మేమేదో చక్కగా ఎరగదీసాం పగలదీసాం అని చెప్పేసి 5 ఏళ్ళు ఏం పీకారని రాష్ట్రాన్ని ఏమన్నా బాగు పెట్టారా? ఏం పెట్టలేదే. నీ మాటలు చూస్తే ఏదో ఒక సామెత నాకు గుర్తుకొచ్చింది, ప్రతివత పొంగలు పెడితే తెల్లారిందాకా చల్లారలేదంట. అలాగుంది నీ మాటలు చూస్తే. ఆంబోతు రాంబాబు, దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే మీ జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలో కూర్చోమను. ప్రతిపక్ష హోదా కావాలన్నాడు, ప్రతిపక్ష హోదా కాదు, ప్రతిపక్ష హోదాతోనే మాట్లాడమను. ఒక్కడే ఎమ్మెల్యే అయితే 11 ఎమ్మెల్యే అయితే ధైర్యం ఉంటే, మీకు దమ్ముంటే కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి మీకేం కావాలో, మీ నియోజకవర్గాలకి ఏం కావాలో మొత్తం అడగండి. అడిగి మీ నియోజకవర్గాలు బాగుపెట్టుకొని ఇప్పటికన్నా మీకు రావాల్సిన నిధులు రావాల్సింది ఉంటాయి, ఎమ్మెల్యే పరిధిలో ఉంటాయి, ఎంపీ పరిధిలో ఉంటాయి. మీ నిధులు మొత్తం తీసుకోండి, మీ ఎంపీలని గడవెప్పమనండి. కేంద్రంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కదా, దమ్ముంటే చేతకాక ధర్నాలు చేయటం, కారుల్లో ధర్నాలు చేయటం ఏంది? ప్రజల ముందు ఎండలో కూర్చొని, ఇప్పుడు నడి ఎండలో కూర్చొని ధర్నాలు చేయండి, అది ప్రజలకు తెలిసింది. కారుల్లో పోతే, ఏసీ కారుల్లో పోతే ధర్నాలు తెలియవు. నాటకాలు చేస్తున్నారు, బాగా వింత శాస్త్రాలు చేస్తున్నారు, బాగా దోచేసుకున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సొమ్ములంతా దోచుకొని ఆ డబ్బు అహంకారంతోనే మీరు ఇంకా మాకు ప్రతిపక్ష హోదా కావాలా, మాకు కేంద్రం సపోర్ట్ ఉందనే భావంతో, అందుకనేనా మొత్తం నాయకులంతా పారిపోతున్నారు ఒక్కొక్కరు వరుసగా. ఇప్పుడు మరి వరుసగా జైల్లో కూడా జరుగుతుంది, జైల్లో కూడా పెడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో రోజా గారు క్రీడా శాఖ చేసిన, పర్యాటక క్రీడా శాఖ చేసింది, ఆడుదాం ఆంధ్ర అంట. 400 కోట్ల స్కాము అంటే ఒక గవర్నమెంట్ పొజిషన్లో ఉన్న క్రీడా సంస్థని ఎట్లా ఉపయోగించుకున్నారంటే, మీ అవినీతికి కోట్ల రూపాయలు ఒక క్రీడాకారులకు చెందాల్సినవి ఇంత దోచుకొని కూడా బర్రె కొట్టరిసినట్టు. ఏదో నిన్న సబ్జెక్ట్లో ఏదో ఉన్న పరామర్శించడానికి వెళ్ళావు, ఆడే తప్పు చేస్తే పరామర్శించడానికి వెళ్తున్నావు. నువ్వు తప్పులు చేస్తున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది. తప్పు చేయకుండా కాదు, ఆడవాళ్ళని తిట్టడం, లేదంటే ఆఫీసర్లను తిట్టడం, ఆఫీసర్ల పిల్లల్ని కిడ్నాపులు చేస్తామని బెదిరించడం, వాళ్ళ చేత సంతకాలు పెట్టించడం, మీరు చేసిన పనులు అయ్యే చేసింది. బిల్లులు కాకుండా బిల్లులు చేశారు, రోడ్లు ఎక్కడ వేయలేదు, అన్నిటికి బిల్లులు తీసుకున్నారు. కనీసం ఒక తట్టమట్ట వేయలేకపోయారు 5 ఏళ్లలో కూడా, ఒక ప్రాజెక్టు కట్టలేకపోయారు. ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్చారు. ఈ ఆర్థిక వ్యవస్థని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దాన్ని సవరణ చేసుకుంటూ ముందుకెళ్తూ మనకి ఎలా వనరులు రావాలా, మన రాష్ట్రాన్ని ఏ విధంగా బాగుపెట్టాలని చెప్పేసి ముందుకు సాగుతుంటే, ఇంకా నిందలేయటానికి మీకు నోరు ఎలా వస్తుంది? మీది నోరా, అది తాటి కంప. నిజంగా ఇది డ్రైనేజీ నోరు లాగుంది. మీరు మాట్లాడే మాట అదుపు తప్పి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీ పార్టీకి ఎప్పుడో పతనం అయిపోయింది. మీ అధ్యక్షుడే 30 ఏళ్ళ సీఎంగా ఉంటా అన్నాడే పతనం అయిపోయాడు. కనీసం మీడియా ముందుకు వచ్చి ఎట్లా మాట్లాడాలా, ఏ విధంగా ప్రజల్ని నేను ఏ విధంగా ఆకర్షించుకోవాలా కూడా ఒక తెలియని వ్యక్తి. దాచుకోవటం తప్ప మరొకటి ఏదీ లేదు. అసలు మహిళల్ని మహారాణుల్లాగా చూశాడు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చేందుకు మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. 6 ఏళ్ల పిల్ల దగ్గర నుంచి 60 ఏళ్ల పండు మెసల వరకు వాళ్ళ మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది అంటూ ఆర్కే రోజా చేస్తున్న కామెంట్స్, మరి వాటిని ఎలా చూడాలంటారు? మరి మీ ప్రభుత్వం ఉండగానే కదా గుంటూరులో ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద నరకటం చూసాం కదా. మరి ఎన్ని అరాచకాలు జరిగినాయి, ఆడవాళ్ళ మీద ఎన్ని అరాచకాలు జరిగినాయి. మరి ఆ రోజు దిశ యాప్ అన్నావు, ఆ దిశ యాప్ ఏమైపోయింది? అది తొంగలో దొక్కారా? ఆ యాపు లేదు, తోపు లేదు, ఏమీ లేదు. అన్నీ మాయ మాటలు, మాయావారం. పోలీస్ వ్యవస్థని అడ్డు పెట్టుకొని
ప్రతిపక్ష పార్టీని అనగదొక్కటానికి తప్ప, కేసులు పెట్టడానికి తప్ప వాళ్ళు ఎక్కడా కూడా ధర్నాలు చేయడానికి లేదు, ఒక ఉద్యమం చేయడానికి లేదు. కనీసం ప్రజల్లో తిరగటానికి కూడా వాళ్ళకి అవకాశం లేకుండా వాళ్ళని అరెస్ట్ చేయటం, జైల్లో పెట్టడం చేసావు తప్ప వాళ్ళ ఇళ్ళ మీద కూడా దాడి చేసావు. చూసాం 5 ఏళ్లలో వాళ్ళ ఇళ్ళ మీద ఎంతమంది నాయకుల మీద దాడి చేయటం, వాళ్ళ కార్లు అద్దాలు పగలగొట్టడం, రాష్ట్ర ఆఫీసులు పగలగొట్టడం, పార్టీ ఆఫీసులు పగలగొట్టడం. ఇంత దారుణం అయితే ఏనాడు మేము చూడలా. మరి రోజే చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదంటారా? మరి ఏదైతే కనుక మేము తీసుకొచ్చిన దిశ యాప్ని ఇప్పుడు శక్తి అంటూ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది తప్పితే వీళ్ళు సొంతగా చేసింది ఏం లేదనే మాట అయితే వాడుతున్నారు కదా. మరి శక్తి యాప్ అంటే అది సెల్ ఫోన్లోది, అది మీరు పెట్టిందేమో పోలీస్ స్టేషన్లో. శక్తి యాప్ మన సెల్ ఫోన్లోంచి అది ఒక 6 నిమిషాల నుంచి 10 నిమిషాల లోపు మనం ఆ యాప్ డౌన్లోడ్ చేసి దాన్ని కదిలిస్తే మనం ఎక్కడైతే అక్కడ సంఘటన జరిగిందో ఆ 10 నిమిషాల్లో పోలీస్ ఆఫీసర్లు ఇవాళ వచ్చి స్పందించాలా. ఇవాళ రౌడీజం లేదు, ఎక్కడైనా అరాచకాలు జరిగినాయా? అంతా అరాచకం రాజ్యం వెళ్తుంది. నోరు తెరిస్తే అరెస్టులు చేస్తున్నారు, లేదంటే అక్రమ కేసులు పెడుతున్నారు అనేది ప్రధానమైన ఆరోపణ ఈ కూటమి ప్రభుత్వం మీద వస్తుంది. మరి వాళ్ళు చేసిందే అరాచక పాలన కదా, అందుకని ఇప్పుడు ఉన్న కూటమి పార్టీని కూడా అదే అరాచకం అని చెప్పేసి వాళ్ళకి ఆ మాటలు చెప్పడం, ప్రజల్ని తప్పుదావ పట్టియటానికి తప్ప వేరే ఆలోచనే లేదు వాళ్ళకి. రాష్ట్రాన్ని పరిపాలించాలా, రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలా, ఈ అమరావతి రాజధాని నిర్మించాలనే వాళ్ళకి కంకణం కట్టుకున్నారా? దోచుకోవటానికి తప్ప. కనీసం ఆ మినిస్టర్ శాఖ ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. ఒక నెల్లూరు మంత్రి అనిల్ కుమార్ చేశాడు, ఇవాళ ఎక్కడున్నాడో కూడా తెలియదు. మరి అతను మరి మీ పార్టీ నుంచి మరి ఎందుకు వలస వచ్చేస్తున్నారు? మరి కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కలవటం, తెలుగుదేశం పార్టీ కలవటం, మీకు అవకాశం ఉంటే బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు మిమ్మల్ని కాపాడటానికి కోసం బీజేపీ పార్టీని ఆశ్రయిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీ ఆశ్రయించదు, పవన్ కళ్యాణ్ దగ్గరకు రానివాడు. అందుకని చెప్పేసి మీరు చేసిన కేసులు తప్పించుకోవడానికి, మీరు జైల్లో పడకుండా ఉండటానికి కోసం మీరు తప్పుడు దోవ పట్టియటానికి ప్రజల్ని మళ్ళీ కూడా దొంగ నాటకాలు తెరలేపుతున్నారు.